రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నేను చచ్చిపోతానా? మేడం ఇంటికే వెళ్తుందంటారా? దుర్గా ఫాలో అవుతున్నాడు కదా. చెప్. ఎక్కడికి వెళ్తుంది దుర్గా? హాస్పిటల్లోకి వెళ్తుంది వదినా. సరే, మేం దగ్గరలోనే ఉన్నాం, వస్తున్నాం. రండి. డాక్టర్ గారు నన్ను కాపాడండి. ఏమైందమ్మా? తెలీదు డాక్టర్, నాకెందుకో చనిపోతాననిపిస్తుంది. కాపాడండి డాక్టర్. అలా ఎందుకు అనిపిస్తుందమ్మా? బాగానే ఉన్నావు కదా. లేదు డాక్టర్, నేను చనిపోతాను. ఏ క్షణమైనా నరసింహస్వామి నన్ను చంపేస్తాడు. ప్లీజ్ డాక్టర్, నన్ను ఎలాగైనా కాపాడండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ నన్ను బ్రతికించండి ఎలాగైనా, ప్లీజ్. ఏంటమ్మా వింతగా మాట్లాడుతున్నావు? అయ్యో, మీకు ఎలా చెప్పాలి? నేను చచ్చిపోతాను డాక్టర్, నన్ను కాపాడండి, నన్ను బ్రతికించండి ప్లీజ్. నగలిస్తే బతికిపోతాం. ఏ నగలు మేడం? ఏ నగలా? నరసింహస్వామి నిన్ను చంపేస్తాడు అన్నావే, ఆ నగలు. మొత్తం విన్నామే. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. మొత్తం రికార్డ్ కూడా చేసాం. నిజం ఒప్పుకుంటావా లేదా ఇక్కడే చస్తావా? ఒప్పుకుంటాను మేడం, ఒప్పుకుంటాను. నేనే ఆ నగలు దొంగతనం చేశాను. ఎక్కడ దాచావో చెప్పు. మా ఇంట్లోనే మేడం. ఇచ్చేస్తాను, మీకే ఇచ్చేస్తాను. నన్నేం చేయకండి మేడం. పద. పదా. అక్కే తెచ్చిన బావా వెళ్ళిపోయిందప్పు. మాకు ఫోన్ చేసింది. అత్తయ్య గారు వస్తారని చెప్పింది. అవునా? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అప్పు. మేమింకా వదిన విడిపిస్తుందేమో అనుకున్నామన్నయ్య. నాన్నకి చిన్ని కూడా చెప్పాం. అమ్మ వస్తుందని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అక్షర అయితే ట్రై చేస్తుంది. నాకేదో చెప్పాలని చూసింది. రాధమ్మ కూతురు పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.